చూద్దాము. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమరబుల్గా చేసినందుకు ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచం గ్లోబ్ చుట్టూ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. మీ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాంట్లో మళ్ళీ నా కృతజ్ఞతను మీకు తెలియజేసుకుంటాను. అంతకుమించి నేనేం చేయలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పటి వరకు నా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. బట్ నేను అనేవాడిని ఈరోజు ఈ సినిమా చేయటానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఒక మెగా గిఫ్ట్ ఇచ్చినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మొదలెడతాను నేను. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరి గురించి ప్రీ రిలీజ్లో నేను మాట్లాడేశాను. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. నేను ఈ కథ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ప్రతి స్క్రిప్ట్ ఒక 2.5 months to 3.5 months పడుతుంది. నేను వైజాగ్ వెళ్ళి కూర్చొని, చాలామందికి తెలుసు, అక్కడ ఒక 2.5 నుంచి 3 months పడుతుంది ఒక కథ. విత్ డైలాగ్ వెర్షన్ అంటే 3.5 months పడుతుంది. చాలా సర్ప్రైజింగ్ థింగ్, చాలా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 15 రోజులు, సెకండ్ హాఫ్ 10 రోజులు, అంటే 25 daysలో ఫినిష్ చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. ఫాస్టెస్ట్ స్క్రిప్ట్ నా కెరియర్లో నేను చేసిన స్క్రిప్ట్ ఇది. దానికి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయింది అని మీరు అనుకుంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. రాసేటప్పుడు చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా అని అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్ళు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో, మూమెంట్స్తో, డ్యాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్తో నుంచుని ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్తో, తన స్టైల్తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. సో అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఒక పెన్ను మొదలెడితే, ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేను, అంతే. ఈ డాట్స్ ఆయనకున్న స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన మనల్ని కొన్ని దశాబ్దాలుగా మనల్ని ఎలా ఎగ్జైట్ చేశాడో, అలా ఎగ్జైట్ చేసిన డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాను నేను, అంతే. అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా, లేకపోతే ఒక పిల్లలతో ఒక ఆర్ద్రతకు ఒక సన్నివేశం రాయాలన్నా, ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి, ఒక యాటిట్యూడ్తో నిలబడి, ఒక స్వాగ్తో నిలబడి చేయాలన్నా, ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్తో నిలబడాలన్నా, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి నాకు ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు దేశం నలుమూల, ప్రపంచం నలుమూల ఉన్న మెగా అభిమానులు అందరూ ఆయనతో పాటు, మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారిని ఒక నటుడుగా అభిమానించే సగటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అందరిని ఇచ్చిన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో అడుగడుగున నాకు ప్రజెంట్ చేసే అవకాశం కల్పించారు చిరంజీవి గారు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నేను కనపడితే నన్ను లాక్కెళ్ళి కొంతమంది అయితే ముద్దు పెట్టేద్దామని చూస్తారు. అంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది అంత కుదిరిందంటే దానికి కారణం చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ చిరంజీవి సార్. నేనేదో ఒక టైమింగ్ అనుకొని, నేనేదో కొన్ని డైలాగులు అనుకొని ఏదేదో రాసేసుకొని వచ్చి, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అంటే 150 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతోమంది దిగ్దర్శకులతో పనిచేసిన చిరంజీవి గారు ఈరోజు ఆయన పక్కన అందరూ బచ్చాగాళ్ళే.
మా టీంలో అందరూ ఆయన చూస్తే పెరుగుతూ వచ్చిన అందరూ ఇంత బచ్చాగాళ్ళం ఆయన సినిమాలు చూసేస్తుంటే, ఇంత పిల్ల బచ్చాలందరూ ఆయన పక్కన ఉన్నా కూడా స్టిల్ ఆయన కూడా మాతో కలిసిపోయి ఒక నార్మల్ మనిషిలాగా, ఒక నార్మల్ ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరికి ఆ స్పేస్ ఇస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేస్తూ మా అందరి వెనకుండి నడిపించిన శంకరుడు, మా శంకర్ వరప్రసాద్ గారు, మా చిరంజీవి గారు. నన్ను ముద్దుగా విసు గారు అని పిలుస్తుంటారు, విశ్వం గారు అని పిలుస్తుంటారు. ఎందుకంటే కొద్దిగా చాదస్తంతో ఒక 2-3 టేకులు ఎక్కువ అడిగితే, అబ్బా నువ్వు విశ్వనాథ్ గారిలా పనిచేస్తున్నావయ్యా బాబు విశ్వం గారు ఇలా రండి అని చెప్పి చాలా సరదాగా ముద్దుగా పిలిచేవాళ్ళు. సో మాకు పనిచేసిన 85 రోజులు హర్ష గారికి బాగా తెలుసు, త్రూ అవుట్ ఉన్నారు. సో 85 రోజులు ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీ. మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది. సక్సెస్ఫుల్ ఈవెంట్కి కొద్దిగా దాచుకుందాం, సక్సెస్ ఈవెంట్కి. సో ఇది ప్రస్తుతానికి చిరంజీవి గారి గురించి నాకు మనసులో ఉన్న ఒక ఫీలింగ్ మీకు ముందు పెట్టాలనిపించింది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా పనిచేసిన మా సాహు గారపాటి గారు అండ్ మై ఫ్రెండ్, మై ఫ్యామిలీ. సో ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రపంచం అంతా చూడాలి ఈ గొప్పతనం చెప్పే ముందు రండి. ఈ గొప్పతనం ఏంటంటే, బాధ వచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు, సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు. చూడండి, తొనకడు బెనకడు అదే ఎక్స్ప్రెషన్, అలా ఉంటారు అనమాట. అబ్బా నవ్వారు మీరు, చాలా హ్యాపీ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాక అసలు అంతే సటిల్నెస్ మెయింటైన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సాహు గారు, ఇంత పెద్ద బడ్జెట్ని, ఇంత స్టార్ క్యాస్ట్ని చాలా కూల్గా హ్యాండిల్ చేస్తూ మాతో పాటు మమ్మల్ని నడిపించినందుకు. అలాగే మా సుస్మిత కొనిదెల గారు, ఈ సినిమాకి ఇంకొక ప్రొడ్యూసర్. ఈ సినిమా సక్సెస్ అయ్యాక, సో నేను ప్రతి సినిమా సక్సెస్ అయ్యాక నాకు ఒక 2 రోజులు జోన్ అవుట్లో ఉంటా. ఏం జరుగుతుంది నా చుట్టూతా, పెద్ద హిట్ అయిపోయిందా, ఆమె సక్సెస్ అయిపోయిందిగా అని చెప్పి ఒక జోన్ అవుట్లో, ఒక ఏందో బ్రహ్మానందం మనీ సినిమాలో చూస్తే ఇలా నడుస్తుంటాడు కదా, ఇలా నడుస్తుంటా జోన్ అవుట్లో. సో అలాంటి జోన్ అవుట్లో కనపడిన ఇంకొక వ్యక్తి సుస్మిత గారు నాతో పాటు. ఆవిడ కూడా ఒక జోన్ అవుట్లో, ఏంటి డాడీతో ఇంత పెద్ద హిట్ కొట్టాను నేను, అయ్య బాబాయ్. సో అలాంటి జోన్ అవుట్లో కనబడుతూ ఇద్దరం క్లాష్ అయ్యాం ఒకరోజు. సేమ్ ఫీలింగ్ కదా, నాకు సేమ్ ఫీలింగ్. ఎందుకంటే నేను ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ ఉన్నాను కాబట్టి ఆ ఫీలింగ్ తాలూకు వెనక ఉన్నటువంటి ఒక దీన్ని నేను అర్థం చేసుకోగలను. వాళ్ళ నాన్నగారితో ఎప్పటికైనా ఒక అద్భుతమైన సినిమాలో తన పేరు ప్రొడ్యూసర్గా ఉండాలనుకునే ఒక యాంబిషన్కి ఒక రైట్ ప్రాజెక్ట్, ఒక రైట్ ప్రొడక్ట్ పడి ఈరోజు ఆవిడ యాంబిషన్, ఆవిడ డ్రీమ్ నెరవేరినందుకు సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. ముందు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసరు 1 మిలియన్ దాడితే కారు అడిగాడు కదా, ఇవ్వాలి కదా, నేను కారు ఇవ్వాలి కదా, కారు ఇస్తున్నా. కానీ ఇప్పుడు అది 3 దాటి 4 అయింది అనుకో, ఆయన నాకు ఒక ఫామ్ హౌస్ ఇవ్వాలి. ఇప్పుడు కారు అడుగుతాడా లేదా ఆయనకి వదిలేస్తున్నా. సో సాహు గారు, సో హ్యాపీ. ఈ సంక్రాంతి మీకు సినిమా వసూళ్ల పరంగా మీ ఇద్దరు నిర్మాతలు హ్యాపీ ఫీల్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్లో వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ, ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం, మా సమీర్ రెడ్డి గారికి, ఇందాక ఎవరు అన్నారు నాతో పాటు ఓపెనర్ సచిన్ సెహ్వాగ్ అన్నట్టు అవతల నుంచి బ్యాటింగ్ చేయడానికి ఫాస్ట్గా వితౌట్ క్వాలిటీ మిస్ కాకుండా ఈరోజు ఫోటోగ్రఫీ అందరూ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. సమీర్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. విత్ ఇన్ షార్ట్ టైం మీ డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నారు. అండ్ అలాగే ప్రకాష్ గారు, అద్భుతమైన సెట్లు, మా డైరెక్టర్ ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. బీమ్స్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? సినిమాలు రిలీజ్ అయినాయిగా 2, ఇంకేమైనా ఉందా సినిమా? రెస్ట్ కోసం వెళ్ళాడు ఇంకో. ఓకే. సో బీమ్స్ కూడా అద్భుతమైన పాటలు ఇచ్చాడు, అద్భుతమైన బీజిఎం ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు ఈ సంక్రాంతికి. పాపం తను 2 సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలకు న్యాయం చేయాలని చెప్పి రేత్రింబౌలు వర్క్ చేశాడు టీం అందరితో. సో బీమ్స్ కూడా నా కంగ్రాచులేషన్స్. మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ఫైట్ మాస్టర్ పనిచేశాడు, నభా. ఓపెనింగ్ ఫైట్ చేసింది నభా అనే ఫైట్ మాస్టర్, నభాకాంత్. తనకి నా కంగ్రాట్స్. అలాగే క్లైమాక్స్, గోల్డ్ ఫైట్, సినిమాలో అదర్ యాక్షన్ పార్ట్ అంతా నా ప్రియ మిత్రుడు, శిష్యుడు, ఏదో ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు పటాస్ నుంచి, మా వెంకట్ మాస్టర్. సో వెంకట్ మాస్టర్తో ప్రాబ్లం ఏంటంటే, వెంకట్ మాస్టర్ గురించి మాట్లాడకపోతే వెంకట్ మాస్టర్ ఫీల్ అవడు. వెంకట్ మాస్టర్ భార్య వందన ఉంది, వందులు, ముద్దుగా వందులు అని చెప్పి తిరుగుతుంటాడు. నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది.
ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ఏ అన్నయ్య ఆయన గురించి మాట్లాడరా. అమ్మ తల్లి వందులు, హ్యాపీయా? సో మీ ఆయన గురించి మాట్లాడాను. ఆల్ ద బెస్ట్ వెంకట్. సో ఇంకొక కోరిక ఉంది ఆవిడకి, ఆవిడ చిరంజీవి గారు ఫ్యాను. ఒక్కరోజైనా సెట్కి పిలిచి ఒక ఫోటో దించలేదని అడిగింది, ఫోటో కూడా కన్ఫర్మ్ త్వరలో. సో వెంకట్ మాస్టర్ గారికి సారీ చెప్తున్నాను. అలాగే ఇక రైటింగ్ టీం ఈరోజు ముగ్గురే మాట్లాడారు. సో మిగతా టీం చాలామంది ఉన్నారు, మా నారాయణ గారు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ తిరుమల్ నాగ్. సో వాళ్ళు కూడా మైకులు తీసుకుంటే అజ్జు కంటే అనర్గళంగా మాట్లాడగలరు, కాకపోతే ఈరోజు రాలేరు. సో అలాగే అజ్జు, నాకు ఎవరి గురించి భయపడిన కానీ ఇతని స్పీచ్ ఎప్పుడు వస్తుందని భయంగా ఉంటుంది నాకు. ఏం మాట్లాడేస్తాడో ఏంటో ఎక్స్టెంపోలో భయంగా ఉంటుంది. థ్యాంక్స్ అజ్జు. ఎందుకంటే ఈ రైటర్స్ అందరినీ నేను పెట్టినంత టార్చర్ ఎవరూ పెట్టరు. నేను ఒక వెర్షన్ అనుకుంటా, ఆ వెర్షన్ వచ్చాక దాదాపు ఎవరన్నా డైలాగ్ వెర్షన్ ఒకటి రాస్తారు, నా సినిమాకి 66 వెర్షన్లు ఉంటాయి. ఈ రోజు రాసింది ఓకే అంటాను, నెక్స్ట్ రోజుకి వచ్చి ఇది కాదు ఇంకోటి అంటాను, ఇది కాదని సినిమా రిలీజ్ అయ్యే వరకు 36 వెర్షన్లు రాపిస్తూనే ఉంటాను చాలా ఓపిక్గా. ఎన్ని వెర్షన్లు అయినా రాసుకుంటూ వచ్చి ఆ ఫైనల్ మళ్ళీ మిక్సింగ్ ఉంటుంది, నా వెర్షన్ వీళ్ళ వెర్షన్ అన్నీ కలిపి ఒక మిక్సీ చేసి చేస్తాం. ఆ వెర్షన్ అబ్బో అదొక పెద్ద, నాతో రైటర్స్గా పనిచేసే వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ప్రాసెస్. రైటర్స్ అంటే ఒక వెర్షన్ రాసి 2 నెలలు కూర్చోవడం కాదు స్క్రిప్ట్, బట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు రోజు వరకు ఎడిటింగ్ డబ్బింగ్లో కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు, ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దామని చెప్పి. సో అంత డెడికేషన్గా పనిచేస్తారు అజ్జు అండ్ సాయి అండ్ ప్రదీప్ కూడా. అండ్ సాయి గురించి స్పెషల్గా చెప్పాలి, నేనేంటంటే సినిమా తీశాక ఒక 1 వీక్ ముందు కాన్ఫిడెన్స్ అంతా వెళ్ళిపోద్ది నాకు, ఏమవుద్ది సినిమా అని చెప్పి పరీక్ష రాసి ఎగ్జామ్ స్టూడెంట్ లాగా అయిపోతా. ఇది తీసేద్దామా అది తీసేద్దామని మా ఎడిటర్ తమ్మిరాజు గారు బుర్ర తింటుంటే నా వెనక ఒకడు కాన్ఫిడెంట్గా తిరుగుతుంటాడు, అగా ఎందుకు తీస్తావు అది ఇలా అన్నాడు. ఒకడే కమాండ్ చేసేది మా వాడు సాయి. బుద్ధుందని ఏమి అది ఎంత పండిందో తెలుసా ఎపిసోడ్, ఎడ తీస్తావు అది ఇలా అని చెప్పి ఇదిలిస్తాడు, ఒక్కోసారి కోపడతాడు, అరుస్తాడు, ఏంటి సినిమాని చెడగొడతావేంటి నువ్వు, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని అవతలకెళ్ళు, అసలు ఎడిటింగ్ రాకు అని చెప్పి నన్ను ఒక కంట్రోల్ చేసే వ్యక్తున్నాడంటే మా సాయి. లేకపోతే అద్భుతమైన ఎపిసోడ్ నా ఎక్స్టెంపోలు ఇది తీసేద్దాం అది తీసేద్దాం మా ఎడిటర్ కరెక్టే కదా నేను చెప్పింది. సో అంత ఎక్కువ ఆలోచిస్తాను, అంత భయం, ఎందుకంటే ఎట్టైనా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెళ్ళాలి, సినిమాని కాపాడుకోవాలి, అంత ఓవర్ ఎంతూజియాజంతో పనిచేస్తాను. సో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి వెనక. థ్యాంక్ యూ సాయి, సినిమా నువ్వు కాపాడుతావు లాస్ట్లో, నేను దాన్ని స్పాయిల్ చేయకుండా. అలాగే మా తమ్మిరాజు గారు ఎడిటర్, పాపం ఇతను కూడా ఇంత రైటర్స్ లాగే ఒక 6-7 వెర్షన్లు కూర్చోబెట్టి కట్ చేపిస్తూ ఉంటాను. ఆయన చాలా ఓపికగా సినిమా ఎంతవరకు పనిచేస్తారు. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు, నా ఫస్ట్ ఫిలిం నుంచి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా నాతో పాటు పర్ఫెక్ట్గా ట్రావెల్ చేస్తాను. అలాగే మిగతా టీం అందరికీ పనిచేస్తూ ప్రతి ఒక్కరిని మిగతా వాళ్ళని ఏదైనా కవర్ చేస్తుంటే సక్సెస్ ఈవెంట్లో కవర్ చేస్తాను. ఇక్కడ ఇంకొక 2 వ్యక్తుల గురించి స్పెషల్గా మాట్లాడి చిన్న ఫినిషింగ్ పనిచేద్దాం. కలెక్టర్ శ్రీనివాస్ గారు ముందుకు రావాలి. కలెక్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడ రండి, ముందుకు రండి సార్, ఇటు రండి సార్, మైక్ ఇవ్వండి. శ్రీనివాస్ గారికి మైక్ ఇవ్వండి, ఇటు రండి. ఈయన ఫ్లోలో ఒక డైలాగ్ వేశారు, నేను కలెక్టర్గా చాలా బిజీగా ఉన్న రోజుల్లో నువ్వు జాబ్ వదిలేసి రా, నువ్వెందుకు జాబ్ చేయాలని చెప్పి ఇండస్ట్రీకి బలవంతంగా లాక్కొచ్చాను. అసలు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు చెప్పండి. చెప్పండి జరిగిన విషయం, అసలు విషయం చెప్పండి. నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆయన F2 కథ రాసుకుంటూ పార్క్ హోటల్లో ఉన్నారు. జిమ్ చేస్తుంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు, ఆయన తెలుసా అంటే అనిల్ రావిపూడి గారని చెప్పాడు ఆయన. నేను కూడా సార్ చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి రాజాసాబ్ సినిమా చూసి పొద్దున్నే, అప్పుడు రాజాసాబ్ సినిమా చూశాను ఆయన తీసింది, సారీ రాజాది గ్రేట్ సినిమా చూసేసి అనిల్ గారి దగ్గర పొద్దున్నే వెళ్ళి వైజాగ్ జాయింట్ కలెక్టర్ గారు మిమ్మల్ని కలుస్తారంటే లోపలికి వెళ్ళాను. ఓ షాలు ఒకటి కప్పాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉండేవాడిని. మా దగ్గర పెద్ద పెద్ద కాస్ట్లీ బుద్ధుడి బొమ్మలు అవి ఉండేవి. అవన్నీ తీసుకెళ్ళి హంగామాగా వెళ్ళి ఒక శాలువా కప్పి అప్పటికి 4-5 సినిమాలు చేశానండి, నాకు ఒక చిన్న వేషం ఇప్పించండి సార్ అన్నాను. అంతేగాని నా ఉద్యోగం మానిపించడం ఏం లేదు. F2 హిట్ అవడం వలన నా అంతా నేనే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. శాల్వా కప్పారు, ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి, అది గిఫ్ట్ అంటే షీల్డ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం చేయించి మొత్తం ఒక చిన్న సెటప్ చేయించారు. చిన్న అద్భుతమైన సెటప్ జరిగాక అప్పుడు అతని మీదకి ఆయన మీదకి ఒక చూపు వెళ్ళి అప్పుడు F2లోకి వచ్చారు కదా. మరి జరిగిన స్టోరీ వచ్చాను అంటే 7 సినిమాలు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత. జోక్స్ పార్ట్, ఒక చిన్న మీకు కంటెంట్ దొరికింది దీనివల్ల. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీరు. సో అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ చేశారు, ఇంకా సినిమాలు చాలామంది ఆర్టిస్ట్ అందరూ చేశారు. వాళ్ళు మిగతా వాళ్ళు రాని వాళ్ళు కూడా సక్సెస్ ఈవెంట్లో వచ్చి వాళ్ళు ఈ స్టేజ్ షేర్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అండ్ ఇంకొక వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ నా మంచి ఫ్రెండ్స్. సో అభినయ్,
సో కొత్తగా క్యాథరిన్ గురించి చెప్పాలి. బీయింగ్ ఏ హీరోయిన్గా చేస్తూ కూడా ఈ సినిమాలో జ్వాల అనే పేరు పెట్టాక, ఎందుకంటే జ్వాల అంటే చంటబ్బాయిలో సుహాసిని గారు చేసిన పాత్ర, సో అది అందరికీ గుర్తు రావాలని ఒక హీరోయిన్గా చేస్తే ఎవరైనా బాగుంటుందని చెప్పి నేను క్యాథరిన్ అడిగాను. పాపం క్యాథరిన్ ఏమాత్రం ఆలోచించకుండా చిరంజీవి గారి పక్కన మంచిగా త్రూ అవుట్ ఒక టీంలో రోల్ కదండి, నేను చేస్తానని చెప్పి ఆ అమ్మాయి అక్కడక్కడ కొద్దిగా డైలాగులు ఉన్నా లేకపోయినా సినిమా అంతా చాలా అద్భుతంగా చేసింది. అలాగే వెంకటేష్ గారితో చివరిలో అమ్మాయిని కలిపాం కాబట్టి ఒక హీరోయిన్ ఉంటే బాగుంటుందని చెప్పి మేము చెప్పినందుకు క్యాథరిన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు. అలాగే నయనతార గారికి మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఆవిడ చేసిన సపోర్ట్. ఈరోజు నయనతార గారు చిరంజీవి గారి పక్కన ఎంత అద్భుతంగా పేరు కుదిరిందని చెప్తున్న దానికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మరొకసారి మా ముగించే ముందు చిరంజీవి గారితో మొదలెట్టాను, సో ముగించే ముందు ఆబ్వియస్గా మా వెంకటేష్ గారితో ఫినిష్ చేయాల్సిందే. సో విక్టరీ వెంకటేష్ గారు, ఈ సక్సెస్లో మాతో పాటు మా వెనక చిరంజీవి గారికి మాకు ఒక దాన్ని ఏమంటారు, ఒక బెస్ట్ బడీ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా మాతో ట్రావెల్ అయ్యారు. ఒక స్పెషల్ క్యామియో చేశారు. ఎంత అద్భుతంగా థియేటర్లో ప్రేక్షకులు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే మామూలుగా రిసీవ్ చేసుకోవట్లేదు. ఒకళ్ళ మీద ఒకరికి ఈగో లేకుండా, జెలసీ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఇద్దరు స్టార్స్ ఒకళ్ళ పాటకు ఒకళ్ళు డ్యాన్స్ చేయటం, అల్లరి చేయటం నేను కళ్ళతో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు, లేడీస్ ముఖ్యంగా ఎంత చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు ఈ పాత్రను ఒప్పుకొని మాతో పాటు చిరంజీవి గారితో పాటు దీన్ని చేసినందుకు. అండ్ నాకు తెలుసు ఆయనకి ఎంత అట్మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ లేకపోతే ఇది చేయరు. చిరంజీవి గారి మీద ఉన్న అట్మోస్ట్ రెస్పెక్ట్, నా మీద ఉన్న అట్మోస్ట్ లవ్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఆల్సో బిగ్ కీ పార్ట్ ఇన్ అవర్ సక్సెస్. మేము ఎప్పటికీ మర్చిపోయాం. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హర్ష గారిది ఇందాక ఒక విషయం చెప్పారు, అతని కాలు మీరు ఇప్పుడు చాలామంది ఇందాక జీవి గారు అన్నారు, ఇప్పుడు ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది మీరు వెళ్ళి సినిమా చూస్తే. అసలు నడవలేని హర్ష గారు సినిమా అంతా యాక్ట్ చేశారనేది ఒక థ్రిల్లింగ్ పాయింట్. సో దానికి నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఆర్టిస్ట్ని మధ్యలో పాపం తన చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఒక డ్రీమ్, దాన్ని నేను మధ్యలో ఆపదలుచుకోలేదు. ఏదో ఒకటి చేద్దాం, ఎలా మేనేజ్ చేద్దాం అంటే అప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. సో రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎలా తీస్తాడు, రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడు అని చెప్పి నన్ను నేను అలా ఒక ఊహించుకొని ఏం చేసామంటే, యాక్చువల్గా ఇంటర్వెల్ బ్లాక్లో వీళ్ళతో పాటు నడుచుకుంటూ రావాలి హర్ష గారు. రాత్రి సీన్ మార్చేసా. సో ఒక ట్రాలీ తెప్పించి, డ్రమ్స్ తెప్పించి, సో అప్పటికప్పుడు సాంగ్ చిరంజీవి గారు అడగగానే ఒక హైలాగా అతను వచ్చి నుంచుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ హర్ష గారు వాకింగ్ ఉండదు, ఫ్రేమ్ ఎంట్రీలు ఉంటాయి. సో ఇలా ఫ్రేమ్ అలా వచ్చి అలా నుంచుంటాడు. సో ఆయనకి దానికి ఒక స్కూటర్ తెచ్చుకున్నాడు, 3 బండి స్కూటరు, చైరు, ఈ స్కూటర్ మీద ఇలా 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 వచ్చి అలా నుంచుంటారు. సో అలా చాలా క్లెవర్గా, స్మార్ట్గా ఏదో అక్కడక్కడ చేసాం. నుంచోబెట్టడం కూడా కాలు కనపడకుండా ఇద్దరి మధ్య ఓవర్లాప్లో నుంచోబెట్టడం. సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారితో నటించాలని ఒక కళ ఉన్న ఆర్టిస్టు మధ్యలో అది ఆగిపోకూడదు. ఆ కష్టం ఏదో నేను పడతా. సో ఆడియన్స్కి ఆ డౌట్ రాకుండా చిన్న చిన్న జిమ్మిక్స్ చేసి ఈరోజు హర్షవర్ధన్ తన హ్యాపీగా తన నచ్చిన నటుడు, ఇష్టమైన నటుడితో యాక్ట్ చేసిన ఆ అనుభూతిని పొందారు. థ్యాంక్ యూ హర్ష గారు. అడిగాను మొత్తం నా గురించి మాట్లాడావు, బాస్ గురించి మాట్లాడవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, బాస్ గురించి నీ ముందు ఎందుకు మాట్లాడుతాను, బాస్ ముందు మాట్లాడతా అన్నాడు. ఓకే అలాగే మాట్లాడు. సో వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి సినిమాకు ఒక జర్నీ, ఆ జర్నీలో నేను ఒక్కొక్కసారి ప్రెషర్లో ఉన్నా, ఒక్కొక్కసారి స్ట్రెస్లో ఉన్నా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో ఉన్నా, ఈ ప్రమోషన్స్ వీటిల్లో వాళ్ళందరూ కనిపించిన ప్రతి మీడియా స్నేహితులందరూ భుజం మీద షోల్డర్ వేసి నువ్వు కొడతావు అని చెప్పి నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. నేను ఎప్పుడు ఎదురిచ్చినా నన్ను నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు సక్సెస్ కొట్టి ఇక్కడికి వస్తే ప్రతి మీడియా మిత్రుడు ఒక చెయ్యి ఇచ్చి ఇలా చెయ్యి గట్టిగా ఊపేస్తున్నారు నాది. ఆ గట్టిగా ఊపే దాంట్లో వాళ్ళకి నా మీద ఉన్న ఎఫెక్షను, ఈ సినిమా తాలూకు ఒక పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళకి నా మీద ఉన్న ఒక పాజిటివిటీ ఎలా తెలుస్తుంది నాకు అర్థమైంది. పేరు నా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కొక్క పేరు నేను మెన్షన్ చేస్తానంటే లక్ష్మి గారు కోపం వస్తుంది, నా పేరు మెన్షన్ చేయలేదని. అందుకే నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, గ్రూప్గా మెన్షన్ చేస్తాను. లక్ష్మి గారు మీరు దాంట్లో ఉన్నట్టే చేస్తూ. అలాగే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో గత 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. సో దొరకడా సో గట్టిగా దొరికేసా. ఎవరికి దొరికాను? ప్రేక్షకులకు దొరికాను. వాళ్ళు టికెట్ పెట్టి ఈ సినిమాని, చిరంజీవి గారిని మేము ఇలా చూడాలి, మా చిరంజీవి గారిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, సినిమాకి వెళ్ళి మేము ఎంటర్టైన్ అవ్వాలని ప్రేక్షకులందరికీ చాలా గట్టిగా దొరికాను. చాలా థ్యాంక్ యూ. ఈసారి కూడా ఈ సంక్రాంతి నాకు మళ్ళీ మెమరీస్ చేయండి, సెలబ్రేట్ చేయండి. మీమ్స్ ఫ్రెండ్స్ అందరూ వేసుకునే వాళ్ళు వేసుకోండి, పొగుడుకునే వాళ్ళు పొగుడుకోండి. నేను మాత్రం మీ మీమ్స్ చూస్తాను, నవ్వుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మెగాస్టార్ మీకు ఆల్రెడీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశారు నెక్స్ట్ కాంబినేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేయడానికి.
సో మరి నెక్స్ట్ సంక్రాంతికి ఏమన్నా హ్యాష్ ట్యాగ్ చిరు వెంకి ఇంకా ఏం అనుకోలేదు. సో ఇప్పుడు ముందు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయాలి. Okay. ఈ 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అసలు ఏంటనేది ఓకే, అయితే డెఫినెట్ గా సెలబ్రేషన్స్ లో హుక్ స్టెప్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఓ తెచ్చేసారా కేక్? ఓకే ఓకే